health. Reboot your body. Omega 3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. హాయ్ అండి, నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఒక వ్యక్తి. నేను మీకు హింట్స్ ఇస్తానన్నమాట. 101 జిల్లాల అందగాడు, చక్కగా 2 బుగ్గల్లోనూ 2 సొట్టులు ఉన్నవారు, అవసరాల శ్రీనివాస్ గారికి నమస్కారం. వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఎన్నాళ్ళ నుంచి అడుగుతున్నాను నేను మిమ్మల్ని, ఇలా దొరికారనమాట నాకు. కోవిడ్లో ఎలా దొరుకుతా ఉంటారా? మొన్న ఎవరో మాస్క్ పెట్టుకుని ఫోటో దిగుతుంటే మాస్క్ తీయండి సార్, సరిగ్గా రావట్లేదు అన్నారు. నాకు ఆల్రెడీ ఒకసారి సరిగ్గా రాలేదండి, ఈసారి సరిగ్గా వచ్చిందంటే చాలా కష్టం నన్ను. అవును, మొన్నది మీరు చాలా డిఫరెంట్ మాస్క్ పెట్టారే స్టేజ్ మీద. ఎలా, హౌ, అది ఎక్కడ దొరికింది మీకు అసలు? నేను చాలా వెతికాను దాని గురించి. లక్కీగా ఎప్పుడో సంథింగ్ ఫనీ చేద్దాం అనుకుని కొనుక్కున్నా లైఫ్లో, అది ఇలా ఉపయోగపడింది. కానీ మీరు సినిమాలోనే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తారని అనుకున్నాను, బట్ రియల్ లైఫ్లో కూడా చాలా ఇంటలెక్చువల్గా ఉంటారు. ఓకే, చాలా డిఫరెంట్ థింకింగ్ ఉంటుంది. అంటే ఒక 10 మంది ఒక ఇష్యూ మీద ఆలోచించే విధానానికి, ఒక ఇష్యూ మీద రియాక్ట్ అయ్యే విధానానికి మీరు ఆలోచించే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో నాకు అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఏంటంటే మీరు ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలు చూస్తే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క జోనర్లో ఉంటుంది, ఒకదానికి పొంతనుండదు. మీకు వచ్చిన క్యారెక్టర్స్ రియలీ దట్స్ సో గ్రేట్ థింగ్ కదా. ఎందుకంటే రావడం ఒక ఎత్తు, ఆపర్చునిటీ రావడం ఒక ఎత్తు, అందులో మన పెర్ఫార్మెన్స్ని ప్రూవ్ చేసుకుని 10 మందిని మెప్పించగలగడం, దాన్ని సస్టైన్ చేయడం అనేది ఇంకొక ఎత్తు. దట్స్ రియలీ యూఆర్ బ్లెస్డ్ ఇన్ దట్ వే. థ్యాంక్ యూ. కాకపోతే లక్కీగా టైంకి ఒక ఇంట్రెస్టింగ్ రోల్ ఇచ్చిన డైరెక్టర్స్ ఉన్నారు. సో ఐ థింక్ హాఫ్ ద క్రెడిట్ షుడ్ గో టు దెమ్. బై ఇంటర్వ్యూ అంతా మాత్రం నేను ఇంత అడిగితే ఇంత మొక్క చెప్పకండి ప్లీజ్. కరెక్ట్, నిజం చెప్తా ఆనెస్ట్గా. యా, సూపర్. సరే, అంటే ఇంతే చెప్తానంటారు ఫైనలీ? అది ఎంత వస్తే అంత. నన్ను మీ 101 జిల్లాల అందగాడు దానికి మీరు ఒక ప్రాంక్ వీడియో చేశారు. దానికి ఎంతమంది ఫోన్ చేశారు తెలుసా నాకు. ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు అందరూ, డైరెక్టర్స్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, అంజలి నిజమేనా ఇది అని. ఆ తర్వాత స్టార్టింగ్ నేను చూసినప్పుడు కూడా అది నిజమనే నమ్మా. అంటే చర్చలో కొట్టుకునేట్టున్నారు వీళ్ళు, అయ్యి బాబోయ్ ఏమైపోయింది అసలు, ఇతను ఏమైపోతాడు అతను ఏమైపోతాడు అనుకున్నాం చూసినప్పుడు. తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మీకు ఒరిజినల్గా బాల్ హెడ్ లేదు, ఇది ఏమై ఉంటుంది అని ఒక సెకండ్ కాస్త సెన్సిబుల్గా ఆలోచిస్తే దాన్ని ఐ గాట్ ఇట్. సో ఈ మూవీ గురించి ఏదైనా అయ్యి ఉండొచ్చు అని. అప్పుడు తెలీదు ఈ మూవీ గురించి అని చెప్పని. నిన్న ఎల్బి శ్రీరామ్ గారు కలిసినప్పుడు కూడా, అమ్మాయి అవసరాలు శ్రీరామ్ బాల్ హెడ్ ఉందా లేదు సార్, 101 జిల్లాల అందగాడు దానికి సంబంధించి వాళ్ళు ఒక ప్రమోషనల్గా ఒకటి చేసుకొచ్చారు అంటే, అలాంటివి కూడా వచ్చేసాయా విగ్గులు, ఎంత బాగుందో, నిజంగా ఒరిజినల్గా ఉంది అని చెప్పని. సో సార్, ఈ కెమెరా ముఖంగా మీరు ఎల్బి శ్రీరామ్ గారికి అలా అడిగిన వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు చెప్పండి. థ్యాంక్స్ అండి. అంటే రోల్ కోసం చేసిందే అది, అండ్ అది విగ్ కాదు యాక్చువల్లీ, ఆ సినిమాలో షేవ్ చేసి చేసాం అనమాట. కాకపోతే బాల్డ్ హెడ్ ఉన్నా కూడా తప్పు లేదు అని చెప్పడానికి తీసిన సినిమా ఇది, అండ్ ఆ ప్రయత్నంలోనే దాన్ని ప్రమోట్ చేయడానికి ఆ ప్రాంక్ వీడియో చేసాం. కానీ క్రిష్ గారు బేసిక్గా చాలా తక్కువ మాట్లాడే వ్యక్తి, ఆన్ స్టేజ్ అయినా ఆఫ్ స్టేజ్ అయినా సరే. అలాంటిది ఆయన ఎంత హార్ట్ఫుల్గా, ఎంత కనెక్ట్ అయిపోయి, ఎంత చక్కగా సంతోషంగా మాట్లాడారో. నాకైతే ఆయన చేసిన చాలా వీడియోస్లో ఈ వీడియో చాలా అట్రాక్ట్ చేస్తుంది నిజంగా. నాకు యాక్చువల్లీ ఐ వాజ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్ అండి, గమ్యం వేదం. కానీ ఇదివరకు 2-3 సార్లు ఇద్దరు కలిసినా పెద్దగా అంటే మాట్లాడుకోలే, అంటే కంచె ముందు. లక్కీగా కంచెలో ఐ గాట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ హిమ్, అండ్ ఈ ఐడియా అప్పుడు ఆయనకి కొద్దిగా బ్రోచ్ చేశా, ఇది ఇలా అనుకుంటున్నానంటే ఒక సినిమా అంటే చాలా బాగుంది, మనం చేద్దాం అన్నారు. ఆ తర్వాత నేను నా సెకండ్ ఫిల్మ్ ఫినిష్ అయ్యి థర్డ్ ఫిల్మ్ వీసా లేట్ అవుతుంటే మళ్ళీ స్టార్ట్ చేద్దాం క్రిష్ గారు అని చెప్పిన తర్వాత హీ ఓకేడ్ ఇట్, అండ్ హీ రియలీ లవ్స్ ద ఫిల్మ్. అండ్ ఆయన ఈ ఫిల్మ్ని చాలా అంటే లైక్ ఓన్ చేసుకుని, అంటే లైక్ ప్రమోషన్స్ కానీ, లైక్ ద వే హీ స్టాండింగ్ బిహైండ్ అస్, చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ అస్. మీరు ఎలా అయితే విలక్షణ నటులో, ఆయన క్రిష్ గారు విలక్షణ డైరెక్టర్. మీరు ఇందాక చెప్పినట్టు వేదం కానీ, గమ్యం కానీ, ఆయన అన్నీ కూడా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మనసుకి దగ్గరగా కన్నీళ్ళు పెట్టించే సినిమాలన్నీ కూడా నిజమే కదా అసలు ఇలా, కానీ మనకు మనం రిలీజ్ అయ్యే మూవీస్ అన్నీ కూడా. దట్స్ రియలీ. అండ్ ఈజ్ ఆల్సో లైక్ వండర్ఫుల్ డైరెక్టర్ ఆఫ్ యాక్టర్స్.
అంటే ఆయన సినిమాలో పెర్ఫార్మెన్సెస్ యాక్టర్స్ చేసినవి నరేష్ గారు కానీ బన్నీ గారు కానీ లైక్ ఇట్స్ లైక్ వేరే లెవెల్లో, అంటే లైక్ ఆయన అప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, క్రిష్ గారి సినిమాలో పెర్ఫార్మెన్సెస్ ఒక ఎత్తు అన్నట్టుంటాయి. అవును అవును. ఒక 4 ఏళ్ల క్రితం మీరు టీఎన్ఆర్కి ఇచ్చిన ఇంటర్వ్యూ, ఐ థింక్ టీఎన్ఆర్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇట్ వాజ్ యాక్చువల్లీ నేను చాలా ఇట్స్ వెరీ సాడ్ న్యూస్ టు హియర్ అండి. అండ్ చూడగానే యాక్చువల్లీ అర్థం కాలే, అంటే లైక్ సచ్ ఎ యంగ్ పర్సనాలిటీ. ఐ థాట్ ఇట్స్ లైక్ హీ వుడ్ విత్ స్టాండ్ ఇట్. కాకపోతే మేము ఈ మధ్య ఏంటి ఎక్కువ మీరు ఆధ్యాత్మికంగా ఏంటది దాన్ని ఏమంటారు, ధ్యానం మీద ఎక్కువ ధ్యాస పెట్టారని చెప్పని విన్నాను. స్పిరిచువాలిటీ గురించి అంటే మనం వేరే మనుషులతో డీల్ చేసే విధానంలో తెలియకపోతే దాని గురించి మాట్లాడడం అనవసరం ఉంది నా ఫీలింగ్ అండి. అంటే లైక్ ద వే ఐ టాక్ టు పీపుల్ అండ్ ద వే పీపుల్ టాక్ టు మీ, అందులో స్పిరిచువాలిటీ కనిపించకపోతే వేరేవంతా జస్ట్ షో. సో కనిపించేది స్పిరిచువాలిటీ, అంత దానికి మించింది ఏం లేదన్న ఫీలింగ్. సో మీరు అంటే ధ్యానం చేస్తున్నారా ఇప్పుడు రైట్ నౌ? అది ఇందాక నాకు కూడా చెప్పారు. ఇప్పుడు ఎక్కడ అంటే మీ ఉద్దేశం ఇప్పుడు మాట్లాడకూడదని ఫిక్స్ అయి ఉన్నారు? లేదు ఇప్పుడు కూడా కాన్షియస్గానే ఉన్నా. బట్ కాకపోతే స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్ అబౌట్ సైలెన్స్. అంటే ఇప్పుడు మనకి ఎవరైనా గురువు ఏదైనా చెప్పినా కూడా ఆయన సైలెన్స్లోంచి బయటకు వచ్చి మన సైలెన్స్లోకి దింపడానికి చెప్తారు తప్ప అదేదో పెద్ద పాండిత్యం కోసం ఇదైతే ఎలాగా అదైతే ఎలాగా మరి అప్పుడేమవుతుంది ఈ కాన్సెప్ట్స్ అన్నీ బిల్డ్ అయితే మనకి సైలెన్స్కి దూరం అయిపోతాం. బేసికలీ ద మోర్ యూ టాక్ అబౌట్ స్పిరిచువాలిటీ ద ఫార్దర్ యు ఆర్ ఫ్రమ్ స్పిరిచువాలిటీ అని. మీరు ఇన్ని ఇంటర్వ్యూస్లో ఎక్కడా కూడా అమ్మ నాన్న గురించి కానీ సిబ్లింగ్స్ గురించి ఎక్కడా చెప్పలేదు. ఒకసారి మా గురించి చెప్పలేదా? చెప్పాను. మేము ఎన్ని ఇంటర్వ్యూలు చూసాను అనుకున్నారు తెలుసా మీకు? అయ్యో, అన్ని వెతికి పాయింట్స్ ఇవి అడిగేసారు ఇది అడగకూడదు, ఎందుకు రిపీట్ ఎందుకు వేస్ట్ అని చాలా వరకు ప్రిపేర్ అయిన కారణం అదే అనమాట. నేను అమ్మ నాన్న అన్నయ్య వదిన, అన్నయ్యకి 2 పిల్లలు, అన్నయ్య అమెరికాలో ఉంటాడు. అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ బాబాయిలు మామయ్యలు. మీరు అన్నయ్య ఇద్దరే? అయితే మేము అన్నయ్య ఇద్దరే అండి. ఓకే, 2 అబ్బాయిలు? 2 అబ్బాయిలు. అంత ఆలోచించానండి ఆ క్వశ్చన్కి. 2 అబ్బాయిలు. నో అమ్మాయిలు లేరన్న విషయం అక్కడ నా ఉద్దేశం. అదే నేను మీరు అడగడం నేను ఆలోచించి 2 అబ్బాయిలు అంటే 2 అబ్బాయిలే. అంటే నేను బాబాయిల గురించి చెప్పి అత్తెల గురించి పిల్లల గురించి ఆలోచిస్తున్నప్పుడు అడిగారు అనమాట మీరు క్వశ్చన్, అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి. సరే, ఈ 101 జిల్లాల అందగాడి గురించి చాలామంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని చెప్పి అందరికి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అమ్మాయి ఎక్కడుంది ఏంటి పరిస్థితి అని. ఏంటి సినిమాలో సినిమా సంగత? అలాగే సినిమా గురించి కాదు, అసలు మీ గురించి. రియల్ లైఫ్లో లేదండి. ఇట్స్ డన్. అంటే ఇంకపోయి ఉండరు కూడా. సో పెళ్లి చేసుకోదలుచుకోలేదా? చేసుకోదలుచుకోవాలి. ఎందుకు అంత కఠిన నిర్ణయం కఠిన నిర్ణయం ఏం కాదు. యాక్చువల్లీ చేసుకోవాలనుకోవడం కూడా కఠిన నిర్ణయమే, కానీ తీసుకునేవాళ్ళకి అన్యాయం కాదు. చేసుకోవాలనుకోవడం కఠిన నిర్ణయమా? అది యాక్చువల్లీ ఇప్పుడు హాయిగా మన పార్టీకి మనం ఉన్నవాళ్ళు వేరే ఒక మనిషిని తీసుకొచ్చి మన లైఫ్లో పెట్టాలనేది చాలా కఠిన నిర్ణయం అనే నా ఫీలింగ్. నేను నా పార్టీకి నేను ఉన్నాను, సో హ్యాపీగా. కానీ యుఎస్లో మీ ఫ్రెండ్స్ నాతో చాలాసార్లు అన్నది ఏంటంటే చాలా మంచి క్వాలిటీ లైఫ్ని లీడ్ చేసేవాడు. అలాంటిది ఈ సినిమా ఫీల్డ్కి వచ్చి ఎంతో కష్టపడ్డాడు. అసలు మామూలుగా కష్టపడలేదు. కాఫీ డేలో ఒక్కడే కూర్చుని ఎవరితో తన పనితో తను చూసుకుని అంత వర్క్ మైండెడ్గా ఉండే అతను అసలు ఇక్కడిది అవసరమా అని మేము చాలాసార్లు అన్నాం కూడా. బట్ ఒక పిచ్చితోటి ఒక ప్యాషన్ తోటి వచ్చాడు ఇక్కడికి అని. నిన్న కూడా యాక్చువల్లీ నాకు ఒక ఫ్రెండ్ అన్న మాటలు గుర్తొస్తున్నాయి. కాకపోతే ఫ్రెండ్స్ మన మంచి కోసమే చెప్తారండి. కాకపోతే అది వింటే మంచి జరగచ్చు. కాకపోతే మన రిజాల్వ్ ఎంతో కూడా ఇతరులు ఇది వద్దు అని చెప్పినప్పుడు అది మనం చేయాలనుకున్నప్పుడే దానిపై మనకి ఎంత ఇష్టం ఉందో మనకు తెలుస్తుంది. నేను ఫస్ట్ ఎంఎస్ అయిపోయిన తర్వాత ఒక సినిమాకి ఏడీగా వెళ్తుంటే ఫస్ట్ టైం ఫ్రెండ్స్, అప్పటిదాకా నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ అని ఎవరికి చెప్పలేదు. అసలు నీకు సినిమా లైఫ్ అంటే తెలుసా, లైక్ ఎడిటింగ్ అంటే తెలుసా, చూసిందే 2 నెలలు చూడడం ఎంత కష్టమో తెలుసా అని ఇలాంటి అంటే అందరూ దే వర్ లైక్ రియల్లీ కన్సర్న్డ్ అబౌట్ మై వెల్ బీయింగ్.
కాకపోతే ఐ వాంటెడ్ టు డూ దిస్. అండ్ కష్టం అంటే నేను నిజంగా కష్టపడ్డానేమో నాకు తెలియదండి, బికాజ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. అండ్ దానికోసం చేయాల్సింది చేసే, అందులో పెద్ద అంత కష్టపడింది ఏం లేదని అంటే కష్టంగా అనిపించలే. మేబీ కష్టపడ్డానేమో, చూసేవాళ్ళు కష్టంగా అనిపించి ఉండొచ్చు, కానీ నాకు అది కష్టంగా అనిపించలేదు.